హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్స్ డైరీస్. మనాలిలో డే 2లో మేము ఏ ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఫస్ట్ వన్ రోహతంగ్ పాస్. రోహతంగ్ పాస్ మనాలి నుంచి రోహతంగ్ పాస్ అరౌండ్ 51 కిలోమీటర్స్ ఉంటుంది. మనం రోహతంగ్ పాస్కి వెళ్ళాలి అనుకుంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఓన్ వెహికల్లో వస్తే ఇయర్లీ ఒకసారి మాత్రమే అలౌ చేస్తారు. అలా కాకుండా మనం మనాలిలో ట్యాక్సీ హైర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రోహతంగ్ పాస్ మే మంత్లో ఓపెన్ చేస్తారు, అక్టోబర్ లాస్ట్లో క్లోజ్ చేస్తారు. రోహతంగ్ పాస్ ఓన్లీ 6 months మాత్రమే ఓపెన్లో ఉంటుంది. రోహతంగ్ పాస్ వెళ్ళడానికి ట్యాక్సీలు 3,000 నుంచి 5,000 దాకా ఛార్జ్ చేస్తారు. కానీ మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ట్యాక్సీలో వెళ్తున్నాము. రోహతంగ్ పాస్లో మే జూన్లో స్నో ఎక్కువగా ఉంటుందంట. జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో స్నో ఉండదంట. రోహతంగ్ పాస్ వెళ్ళే దగ్గర గులాబ్ అని చెక్ పోస్ట్ వస్తుంది. మనం బండి రోహతంగ్ పాస్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేస్తారు. రోహతంగ్ పాస్ వెళ్ళే దారిలో స్నో డ్రెస్సెస్ ఉంటాయి, చాలా షాపులు ఉంటాయి. మనం బార్గెన్ తీసుకోవాలి. మాకు 1 personకి 300 రూపీస్ ఛార్జ్ చేశారు స్నో డ్రెస్కి. అలానే స్నో షూస్ కూడా తీసుకోవాలి. స్నో షూస్ కూడా 100 రూపీస్ ఛార్జ్ చేశారు. గ్లోవ్స్ కూడా కొనుక్కున్నాం 100 రూపీస్. అన్నీ రిటర్న్లో వచ్చినప్పుడు రిటర్న్ చేయాలి మనం. వీళ్ళ దగ్గరే తెలిసిన వాళ్ళు గైడ్లు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటే మనం రోహతంగ్ పాస్లో ఏవైనా యాక్టివిటీస్ అడ్వెంచర్స్ చేయొచ్చు. రోహతంగ్ పాస్ వెళ్లే దారిలో చాలా ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి, మనం చూడొచ్చు. ఈ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి, మనం తాగొచ్చు కూడా. ఇవి నేరుగా హిమాలయస్ నుంచి వచ్చిన ప్యూర్ వాటర్. మనాలిలో స్నో ఎక్కువ ఉండే మంత్స్ జనవరి, మార్చ్, మేలో ఎక్కువగా స్నో ఉంటుంది. మేలో రోహతంగ్ పాస్ ఓపెన్ చేస్తారు కనుక రోడ్ సైడ్స్ 10 feet స్నో ఉంటుందంట వాల్స్లా. చాలా బాగుంటుందంట అప్పుడు క్లైమేట్. జూలై ఆగస్టులో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయంట, చాలా బాగుంటాయంట వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతూ. చూస్తున్న వాటర్ రివర్ ఏమో మరిహి హైడ్రో డ్యామ్. ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ ఏమో మరిహి అనే ప్లేస్కి వెళ్ళాం. ఇక్కడ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడే ఫుడ్ తినాలి. ట్యాక్సీ డ్రైవర్ చెప్తే స్టాప్ చేస్తారు, మనం వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ రోహతంగ్ పాస్కి తిరిగి ప్రయాణం అవ్వాలి. రోహతంగ్ పాస్లో రెస్టారెంట్స్ ఉండవు, అందుకే ఇక్కడే ఫుడ్ తినాలి అనుకుంటే రోహతంగ్ పాస్లో తినాలి అనుకుంటే మనకి రోహతంగ్ పాస్లో బ్రెడ్ ఆమ్లెట్, రాజ్మా చావలు, మ్యాగీయే ఉంటాయి. రోహతంగ్ పాస్ వెళ్లే దారి అంతా సింగిల్ వే. ఇక్కడికి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్యాక్సీని మాత్రమే తీసుకుని వెళ్తే బెటర్ అండి. చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తారు. మనాలిలో సీ లెవెల్ అరౌండ్ 6,000 feet ఉంటుంది. రోహతంగ్ పాస్ 10,000 feet హైట్లో ఉంటుంది. ఇయర్లో 360 daysలో 300 days రోహతంగ్ పాస్లో స్నో ఉంటుంది. రోహతంగ్ పాస్ ల్యాండ్స్కేప్స్ వెదర్ చాలా బాగుంటుంది. రోహతంగ్ పాస్లో మనం క్లౌడ్స్లో ఉన్నట్టు ఉంటుంది. రోహతంగ్ పాస్లో క్లౌడ్స్ చాలా కిందకి ఉంటాయి, 2,000 feetలో ఉంటాయి. మనాలి ట్రిప్కి వెళ్ళాలి అనుకునేవారు తప్పకుండా చూడవలసింది రోహతంగ్ పాస్. రోహతంగ్ పాస్లో ఎవరో పారాగ్లైడింగ్ చేస్తుంటే వీడియో తీసా, చూడండి. అసలు ఎవరైనా ఈ అడ్వెంచర్ చేస్తే చాలా ధైర్యం ఉండాలి. మంచు కొండల్లో ఈ పారాగ్లైడింగ్ చాలా టఫ్ అడ్వెంచర్. వాళ్ళు వెళ్తుంటే నాకు భయం వేస్తుంది. అసలు నిజంగా పారాగ్లైడింగ్ చేస్తే వస్తారో రారో కూడా తెలియదు. అసలు నిజంగా పారాగ్లైడింగ్ చేస్తే మాత్రం ప్రాణాలు గాల్లో పోతాయేమో. పారాగ్లైడింగ్ కాస్ట్ 3,500 చెప్పారు. మేము అన్ని అడ్వెంచర్ చేసాం కానీ పారాగ్లైడింగ్ చేయలేదు. మేము జిప్ లైన్, హాట్ బెలూన్, రివర్ రాఫ్టింగ్ చేసాం. రివర్ రాఫ్టింగ్ కూడా చాలా టఫ్ అడ్వెంచర్. రోహతంగ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా చలిగా ఉంది.
అక్టోబర్లో ఇలా ఉందంటే డిసెంబర్లో అయితే ఇంకా మరి మనం అక్కడ ఉండలేమేమో, అంత చలి ఉంటుందేమో. మనాలిలో ప్రతి ప్లేస్లో మనల్ని మోసం చేయడానికే చూస్తారు. అంటే చాలా హై కాస్ట్ చెప్తారు, మనం బార్గెన్ చేసుకొని తీసుకోవాలి. మనాలి రోహ్తాంగ్ పాస్ వెళ్లే దారిలో సింగిల్ రోడ్ దారిలో వర్క్స్ చేస్తున్నారు. అంత సెక్యూరిటీ కాదు, ప్రొటెక్షన్ కూడా లేదు. జర్నీ అంతా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. మేము అక్టోబర్లో వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ మంచు లేదు, కానీ వ్యూ పాయింట్ చాలా బాగుంది. స్నో ఉన్న టైంలో వెళ్తే, పీక్ సీజన్లో జనవరి ఫిబ్రవరిలో వెళ్తే ఈ రోడ్లు రెండు వైపులా స్నో ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ వెహికల్స్ స్టాక్ అయిపోతాయి అండ్ రిస్క్ కూడా, ట్రాఫిక్ జామ్ కూడా. ఫైనల్లీ మేము రోహ్తాంగ్ పాస్కి రీచ్ అయ్యాము. 1300 feet హైట్కి రీచ్ అయ్యాము. మంచు కురిసే టైంలో ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటాయి. అక్టోబర్లో వెళ్ళాం కాబట్టి కొన్ని దగ్గరలో అక్కడక్కడ మంచు ఉంది లైట్గా. రోహ్తాంగ్ పాస్లో చలికి మనం ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా డ్రై అయిపోతాం, హెయిర్ కూడా చాలా డ్రైగా అవుతుంది. కానీ రోహ్తాంగ్ పాస్ వ్యూ అయితే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది. రోహ్తాంగ్ పాస్లో ఇంకా హైట్ దగ్గరికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేసి వెళ్ళొచ్చు, కానీ మేము ఏటీవీ రైడ్ మీద వెళ్ళాం. 200 rupees తీసుకున్నారు. స్నో దగ్గర ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే చలికి మనం తట్టుకోలేము, అంత చలిగా ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఏటీపీ రైడ్ అన్నాను కదండి, ఆ రైడ్ బైక్స్ ఏమో వెళ్ళడానికి రోడ్ అయితే ప్లెయిన్గా ఉండదు, వంకరగా మౌంటైన్స్ లా ఉంటుంది. వాటి మీద నుంచి మనం వెళ్ళాలండి. చాలా హారబుల్గా ఉంటుంది, భయంగానే ఉంటుంది. రోహ్తాంగ్ పాస్ అయితే లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ అండి, చాలా బాగుంది రోహ్తాంగ్ పాస్. అక్టోబర్లో వెళ్ళాం కాబట్టి కొన్ని దగ్గరలో అక్కడక్కడ మంచు ఉంది లైట్గా. చాలా హైట్లో ఉన్నాం కాబట్టి చుట్టూ మౌంటైన్స్, ముందుకి లోయలా ఉంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నోస్ నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది, హెడేక్ కూడా వస్తుంది. చూసారా ఐస్ ఎలా ఉందో, మంచు విసిరినా కరగట్లేదు, అంత గట్టిగా ఉంది అక్కడ. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్ ఉంటారు ఒకరు, మేము ఫొటోస్ తీయించుకున్నాం. కానీ ఇక్కడ ఫొటోస్ తీయించుకున్నప్పుడైతే మనం ఫోటో తీయించుకున్నామన్నా ఫేస్ గట్రా మనం నవ్వలేం, అంత గాలి ఎక్కువగా ఉంటుంది అక్కడ. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే రోహ్తాంగ్ పాస్కి ఆఫ్టర్నూన్ 2:30 ఇలా అయిందండి రోహ్తాంగ్ పాస్ రీచ్ అయ్యేసరికి. మాకు రోహ్తాంగ్ పాస్ వెళ్ళేటప్పుడు ఫేస్ మాస్క్ కూడా వేసుకుంటే బెటర్ అండి. అక్కడ గాలికి మన నోస్, లిప్స్ అన్నీ డ్రైగా అయిపోతాయి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు వెళ్ళకపోతే బెటర్ అండి, అంత చల్లగా ఉంది. చూసారా అక్కడక్కడ స్నో చూపించాను వీడియోలో, మౌంటైన్స్ పైన వైట్గా ఉన్నదంతా స్నో అండి. రోహ్తాంగ్ పాస్ గురించి అక్కడ క్యాబ్ డ్రైవర్కి తెలిసి కనుక్కున్నవేనండి, నాకు తెలిసినవి కాదు, నేను అక్కడ వాళ్ళని కనుక్కొని చెప్పినవేనండి ఇవన్నీ. అండ్ మేము కొన్ని ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 3:30కి 4కి ఇలాగా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆగామండి, కొన్ని ఫొటోస్ దిగి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ వాటర్ అన్నీ చాలా ప్యూర్గా ఉన్నాయండి. ఈ వాటర్ దగ్గరే ఆగి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ కార్ ఎక్కామండి. సెకండ్ ప్లేస్ అటల్ టనల్, హిమాచల్ ప్రదేశ్ మనాలి నుంచి లడక్ లేక్కి కట్టించారు. ఈ అటల్ టనల్ లోపలికి స్టార్ట్ అయితే 9 kilometers జర్నీ చేయాలి. అటల్ టనల్ లోపల సీ లెవెల్కి 10,040 అడుగుల ఎత్తులో ఉంది అటల్ టనల్.
అటల్ టనల్ రీసెంట్గా 2019లో ఓపెన్ చేశారు. టైం సేవ్ అవుతుంది ఈ టనల్ లోపల నుంచి వెళ్తే. రోహతంగ్ పాస్ నుంచి మనం లడక్ వెళ్ళాలనుకుంటే 4 hours టైం పడుతుందంట. ఇలా ఇక్కడైతే టైం సేవ్ చేయొచ్చంట, చాలా దగ్గర ఉంటుందంట లడక్. చూసారా, మనం ఇప్పుడు టనల్ లోపలికి ఎంటర్ అయ్యాము. టనల్ లోపల సీసీ కెమెరా పెట్టారు. లోపల ఇంటర్నెట్ పని కూడా చేయదు. టనల్ లోపల ఎస్కేపింగ్ రూట్స్ కూడా ఉన్నాయి. హైవే టెక్నాలజీతో కట్టారు. అటల్ టనల్ వరల్డ్ లాంగెస్ట్ టనల్. పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా ఉంది లోపల. ఇది 2019లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మీదుగా ఓపెన్ చేశారంట. అటల్ టనల్ చుట్టుప్రక్కల మౌంటైన్స్ తో చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వ్యూ. ఇక్కడ మురి మిక్సర్, ఆల్ మిక్సర్ అంటాం కదండి, అది కూడా చాలా బాగుంది టేస్టీగా. నెక్స్ట్ 3rd ప్లేస్ సోలంగి వ్యాలీ. ఇది లాస్ట్ ప్లేస్ కూడా డే 2లో. సోలంగి వ్యాలీలో కూడా అడ్వెంచర్స్ ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. స్నో టైంలో అయితే చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే యాక్ రైడ్, జిప్ డ్రైవ్ ఉంది. కానీ మేము వచ్చేసరికి 5:36 అయిపోయింది కాబట్టి యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేశారు. ఇక్కడ రోప్ వే కూడా ఉంది. ఇక్కడ స్నో టైంలో వ్యూ చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే నార్మల్గా ఉంది. సోలంగి వ్యాలీలో, మనాలిలో ఎలా ఉంటుంది స్నో, ఎక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి అవన్నీ ఒక మ్యాప్లా పెట్టారు ఐడియా కోసం. ఇక్కడ నుంచి రూమ్కి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో డే 3లో ఏ ప్లేసెస్ కవర్ చేసామో వీడియో పెడతా, చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.